కోదు. జ్ఞానం కలిగిన స్త్రీ చేసే 8వ ప్రాముఖ్యమైన పని చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. మనం యాంట్ అండ్ ద గ్రాస్ హాపర్ అని ఒక కథ చదువుతూ ఉంటాం. వింటర్ సీజన్ రాకముందు సమ్మర్ సీజన్లో ఆహారము సమృద్ధిగా దొరుకుతున్న కాలంలో చీమ ఏం చేస్తుందంటే కష్టపడి ఆహారం, దానికి కనపడిన ఆహారాన్ని అంతా భూమిలో సొరంగాలు తవ్వుతాయి. చీమలకి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు. చీమలు చాలా కష్టపడి పనిచేస్తాయి. అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళము అని సామెతల గ్రంథంలో మనం చదువుతాం. చీమలు భూమి లోపల వాటి స్టోర్ హౌసెస్ని పెట్టుకుంటాయి. వాటికి దొరికిన ఆహార పదార్థాలన్నిటిని కూడా అవి తీసుకువెళ్ళి ఆ స్టోర్ హౌసెస్లో భద్రపరుస్తాయి. సమ్మర్లో ఆహారం దొరికినప్పుడు ఆహారపు నిల్వలన్నిటిని తీసుకెళ్ళి జాగ్రత్తగా భద్రపరుచుకొని గోడౌన్స్ లాగా సీక్రెట్గా, వింటర్ సీజన్లో చలికాలంలో ఆహారం దొరకని సమయంలో ఈ చీమలు తాము కూర్చుకున్న ఆహారాన్ని తిని బ్రతికేస్తూ ఉంటాయి. కానీ ఒక మిడత ఏం చేస్తుందంటే సమ్మర్ అంతా చక్కగా ఎంజాయ్ చేసేస్తుంది. భవిష్యత్తుని గురించి ఆలోచించదు, ప్లానింగ్ చేసుకోదు, కష్టపడదు. ఆ తర్వాత వన్స్ వింటర్ సీజన్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ చీమలు చక్కగా ఆహారం తింటూ క్షేమంగా ఉంటే ఇప్పుడు ఈ గ్రాస్ హాపర్ వచ్చి చీమను అడుగుతుంది. ఏమనంటే, చీమ నాకు కూడా కొంచెం ఆహారం పెట్టవా, నాకు కూడా కొంచెం నీ దగ్గర ఉన్న ఫుడ్ స్టోరేజ్లోంచి కొంచెం ఇవ్వవా అని అడిగితే చీమ అంటది, నువ్వు వేసవి కాలంలో కష్టపడకుండా ఆహారాన్ని దాచుకోకుండా భవిష్యత్తుని గురించి ఆలోచించకుండా యూ వేస్టెడ్ యువర్ టైమ్ అండ్ యూ ఎంజాయ్డ్ యువర్ లైఫ్, ఇప్పుడు నేను ఎలా ఇస్తాను అని ఆ చిన్న స్టోరీ మనం చదివినప్పుడు అక్కడ ఆ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే, మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే, పరిస్థితులు చేదాటిపోయినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడే మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని కొంతమంది జీవితంలో అన్నీ నష్టపోయే వరకు దేవుని దగ్గరికి రారండి. కొన్నిసార్లు జీవితంలో అన్ని కష్టాలు వచ్చి కష్టాలలో ఇరుక్కుపోయి ఊపిరాడనంత స్థితి వచ్చే వరకు దేవుని ఆశ్రయించరు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోరు. దే డోంట్ ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్. ముందుగానే తమ జీవితంలో సిద్ధపడము, ప్లానింగ్ చేసుకోవడం అనేది వారి జీవితంలో కొంతమంది చేయరు. కానీ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, బుద్ధిగల కన్యకల వలె, బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? బుద్ధిగల కన్యకలు దే హ్యాడ్ ఎక్స్ట్రా ఆయిల్, దే వర్ వెల్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్. ముందుగానే వారు సంసిద్ధులుగా ఉన్నారు. పెండ్లి కుమారుడు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కాబట్టి, పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి మా దివిటీలు వెలుగుతూ ఉండాలి కాబట్టి నూనెను ముందుగానే మేము సిద్ధపరచుకోవాలని ఒక సంసిద్ధతతో జ్ఞానం కలిగి వారు ఉన్నారు కాబట్టి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమారునితో పాటు వారు వెళ్ళారు. బుద్ధి లేని బుద్ధిహీనులైన కన్యకలు ఆయిల్ని అప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ దే కుడెంట్ డూ ఎనీథింగ్. వారు ఏం చేయలేకపోయారు, మిగిలిపోయారు. పెండ్లి విందులో వారు పాలు పంపులు పొందలేకపోయారు. పెండ్లి కుమారుని వాళ్ళు కలుసుకోలేకపోయారు. ఆ తర్వాత వెళ్ళారు కానీ వారికి ఎలాంటి స్థానం కూడా దక్కలేదు అనే మాట మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, షీ ప్రిపేర్స్ ఇన్ అడ్వాన్స్. భవిష్యత్తులో రాబోయే కీడులు, భవిష్యత్తులో రాబోయే హాని, దాని అంతటి నుండి తప్పించుకోవాలంటే ముందే ప్రార్థనలో, ముందే సిద్ధపాటు కలిగి, ముందే దేవుని మీద ఆధారపడి అన్ని విషయాల్లో ఆమె సంసిద్ధురాలిగా ఉంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎంత కష్టపడి పనిచేస్తుందో మనం చదువుతామండి. ఆమె ఎంత వర్చువస్ ఉమెనో, ఆమె అంత హార్డ్ వర్కింగ్ ఉమెన్ కూడా. మంచి దైవికమైన లక్షణాలు ఆమెలో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధంగా కూడా ఆమె ఒక చురుకైన స్త్రీగా మనం చూస్తాం. కష్టపడి పనిచేసే స్త్రీగా మనం చూస్తాం. తన పనివారికి బత్తం సిద్ధపరిచే స్త్రీ అనే మాటలు చూస్తాము. ఆమె ఆధ్యాత్మికంగా అలాగే శారీరకంగా కూడా చక్కని చురుకైన మెలకువ కలిగిన స్త్రీగా మనం చూస్తాం. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీలు మెలకువ కలిగి ఉంటారు. ఆ తర్వాత 9వ అంశం చూడండి. జ్ఞానం కలిగిన వారు తమ జీవితంలో ఒకటి విశ్వసిస్తారు. ప్రసంగి గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశము
వశమను సంగతిని, స్నేహము చేయుటయనను ద్వేషించుటయనను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప పూనుకొంటిని. నీతిమంతులు జ్ఞానులు వారి క్రియలును దేవుని వశమను సంగతి. వారు ఒకటి నమ్ముతారంట, జ్ఞానం కలిగిన వారు ఒకటి నమ్ముతారు. ఏం నమ్ముతారంటే, అన్నీ లేవు మన చేతిలో, కానీ మనమైతే దేవుని చేతిలో ఉన్నాము అని నమ్ముతారు. కొన్నిసార్లు చూడండి, మన జీవితాన్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి అని చాలా ప్రయాసపడతాం. కరెక్టే, మన జీవితంలో చాలా విషయాలు మన చేతుల్లో ఉంటాయి. మన ఆరోగ్యాన్ని గురించి మనం తీసుకునే జాగ్రత్తలు, లేదంటే భవిష్యత్తు కోసం మనం చేసుకోగలిగిన సిద్ధపాటు, మనం చేసుకోగలిగిన ప్లానింగ్, మనం చేయగలిగిన అంశాలు ఉంటాయి. బట్ అన్నీ మన చేతిలో అయితే ఉండవు కదండి. ఈ జ్ఞానం కలిగిన వారంట ఒకటి తెలుసుకుంటారు, ఒకటి నమ్ముతారు. అదేంటంటే, నా చేతిలో కొన్నే ఉన్నాయి, కానీ అన్నీ మాత్రం నా దేవుని చేతిలో ఉన్నాయి. దే విల్ నో దట్, దే అండర్స్టాండ్ అండ్ బిలీవ్ దట్ దేర్ లైఫ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. వారి జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి అని వారు నమ్ముతారు. చాలాసార్లు మన జీవితం మన చేతిలో తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మన చేతిలోకి మన పరిస్థితులు అన్నీ రాలేనప్పుడు చాలా రెస్ట్లెస్ అయిపోతూ ఉంటాం, చికాకు పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ ఒకటి నమ్మాలి, అన్నీ మన చేతిలో లేవు, కానీ అన్నీ నా దేవుని చేతిలో ఉన్నాయి. నా దేవుడు అన్నీ చూసుకుంటున్నాడు. నా దేవుని మీద నేను ఆధారపడినప్పుడు, నా దేవుని నేను ఆశ్రయించినప్పుడు అన్ని పరిస్థితుల్లో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని జ్ఞానం కలిగిన వారు తమ జీవితంలో దేవుని చేతులకు అప్పగించుకొని దేవుని వారి జీవితంలో విశ్వసించి ముందుకు సాగిపోతారు. నీ జీవితంలో చేతులు దాటిపోయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అవుట్ ఆఫ్ మై కంట్రోల్, అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, ఇంక ఇప్పుడు నేను చేయగలిగింది ఏం లేదండి, ఇప్పుడు నేను ఏమి అడుగులు వేయడానికి కూడా ఏం లేదండి, బాధపడడం తప్ప అనే అంశాలు ఏవైనా నీ జీవితంలో ఉన్నాయా? ఒకటే చెప్పు, దేవా నా చేతిలో లేవు కానీ నీ చేతిలో ఉన్నాయి. పలానా వ్యక్తులు, పలానా పరిస్థితులు, పలానా సమస్యలు నా చేతిలో లేవు కానీ నీ చేతిలో ఉన్నాయి. నీవు సహాయం చేయి ప్రభా, నీవు సహాయం చేయగలవాడవు అని నీ మీద ఆధారపడుతున్నా అని ప్రభు మీద ఆధారపడు. దేవుడు తప్పకుండా తన సహాయాన్ని నీకు ఇస్తారు. ఆఖరి అంశం చూద్దాం. చూడండి, జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలైన స్త్రీ తన జీవితంలో ఎటువంటి లక్ష్యాలను కలిగి ఉంటుంది? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. తెలుగు బైబిల్లో బుద్ధిమంతులు అనే మాట ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో జ్ఞానులు అనే మాట ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దే దట్ ఆర్ వైజ్ అనే మాట ఉంది. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? వారి జీవితంలో ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉంటారు? ఎలాంటి గమ్యాన్ని కలిగి ఉంటారు? ఎలాంటి గోల్స్ వారికి ఉంటాయంటే, భౌతిక పరంగా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, ఫ్యామిలీ కొరకు వారికి ఉండే గోల్స్ అవి ఉంటాయి ఒక ప్రక్కన. బట్ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ గోల్స్ డస్ అ వైజ్ ఉమెన్ హ్యావ్? జ్ఞానం కలిగిన స్త్రీకి ఉండే ఆత్మీయమైన గమ్యం లేదా గురి ఏంటి? ఆత్మీయంగా వారికి ఉండే టార్గెట్ ఏంటి అంటే, అనేక మందిని దేవుని వైపు త్రిప్పాలి అనే ఒక ఆశ ఉంటుందంట. ఎవరు అనేకులను త్రిప్పుదురో, దేవుని వైపు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు, దైవికమైన మార్గంలోనికి, భక్తి మార్గంలోనికి, విశ్వాస మార్గంలోకి ఇతరులను ఎవరు నడిపిస్తారో వారు ఆకాశ మండలం మందలి జ్యోతుల వలె, నక్షత్రాల వలె ప్రకాశిస్తారు అనే మాట వాక్యంలో చదువుతున్నాం. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఒక్క ఆత్మనైనా దేవుని వద్దకు నడిపించావా? నీ జీవితంలో ఒక్కరికైనా సువార్త చెప్పావా? నీ జీవితంలో ఒక్కరికైనా ఒక కరపత్రిక ఇచ్చావా? నీ జీవితంలో ఒక్కరితో అయినా దేవుని మాటలు పంచుకున్నావా? నీ జీవితంలో ఒక్కరికైనా దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను, నీ బ్రతుకును ఎలా మార్చాడో చెప్పావా? ఇతరులను దేవుని వద్దకు నడిపించాలి అనే ఆశ నీకుందా? ఈరోజు నుండన్నా ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు ఆ ఆశ లేకపోయినా, ఇప్పటి వరకు మరి ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం కూడా చేయకపోయినా ఈరోజు నుండి ప్రార్థన చేయండి. ప్రభా,
కొందరినైనా నీ వైపుకు త్రిప్పాలని ఆశపడుతున్నా, కొందరినైనా రక్షణ మార్గంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నా ప్రభా. అనేకులను నీ వైపు త్రిప్పే కృప నాకు దయచే అని దేవుని అడుగు. ఇతరులకు నీ సువార్త ఎలా చెప్పాలో నాకు నేర్పించయ్యా. నేను కూడా జ్ఞానం కలిగిన స్త్రీగా ఇతరులను నీ వైపుకు త్రిప్పాలని ఆశపడుతున్నా, నాకు సహాయం చేయి అని దేవుని మీద భారం వేసి నీ ప్రయత్నం నువ్వు ప్రారంభించు. దేవుని అడుగు. తప్పకుండా అనేకులను దేవుని వైపుకు త్రిప్పే కృప, ఆత్మ సంబంధమైన ఈ శ్రేష్టమైన దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. 10 అంశాలు మనం ధ్యానం చేసాం. వీటిలో ఎన్ని ఉన్నాయో మన జీవితంలో, ఎన్ని లేవో మనకు తెలుసు. దేవుని అడుగుదాం. ప్రభా, జ్ఞానం కలిగిన స్త్రీగా ఆత్మీయమైన జ్ఞానం కలిగి నీలో సాగిపోతూ దినదినానికి దేవుని చేతిలో ఉండే పాత్రలు దినదినానికి మెరుగుపెట్టబడతామండి. దేవుని చేతిలో ఉంటే దినదినానికి మనము వీ విల్ బికమ్ మోర్ యూస్ఫుల్ టు ద మాస్టర్. దేవుని కొరకు ఇంకెక్కువ ప్రయోజనకరంగా మారతాం. ఒకవేళ దేవుని కొరకు నేను ఏమీ ప్రయోజనకరంగా లేనండి, ఏదో నా కుటుంబం కొరకే నేను బ్రతుకుతున్నాను కానీ దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నానండి అని బాధపడుతుంటే అడగండి. జ్ఞానం కలిగి నీ రాజ్యం కొరకు కూడా ఏదో ఒక విధంగా నేను ఉపయోగపడే కృప నాకు దయచే ప్రభా అని కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహోన్నతుడ ఘనమైన మా దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు ఈ ఆన్లైన్ విమెన్స్ మీటింగ్లో నీ వాక్యం ద్వారా జ్ఞానము కలిగిన స్త్రీలుగా మేము ఎలా ఉండాలో అనేకమైన అంశాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జ్ఞానము కలిగిన స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది అని మాతో మాట్లాడవయ్యా. నీ ఎడల భయము కలిగి, నీ ఎడల నాయన భక్తి కలిగి సాగిపోయే కృప మాకు అనుగ్రహించండి. జ్ఞానం కలిగిన స్త్రీలు పాపం చేయడానికి భయపడతారు, భయము కలిగి కీడు నుండి తొలగిపోతారు అనే మాట తండ్రి మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. పాపం విషయంలో, కీడు విషయంలో, చెడుగు విషయంలో మేము జాగ్రత్త కలిగి, భయము కలిగి నాయన అవాయిడ్ చేసుకుంటూ ప్రభా నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా నీలో సాగిపోయే కృప మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన నోటిని అదుపులో ఉంచుకుంటుందని మాతో మాట్లాడావు ప్రభా. మా నోటిని ఎప్పుడు మేము అదుపులో ఉంచుకోలేకపోతున్నాము. ఆ సమయాలలో పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని, మా నోటి మాటలు మీరు నియంత్రించండి అయ్యా. నీకు అంగీకారయోగ్యమైన మాటలు, మేలైన మాటలు, ప్రయోజనకరమైన మాటలు, ఇతరులను ప్రోత్సాహపరిచే పురికొల్పే మాటలు మాత్రమే మేము పలకడానికి మాకు సహాయం చేయమని కోరుతున్నాము. జ్ఞానం కలిగిన స్త్రీ తన హృదయాన్ని కూడా భద్రపరుచుకుంటుంది, నియంత్రించుకుంటుంది అనే మాట నాయన మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. నీ ఎడల భయము కలిగి, నీ ఎడల భక్తి కలిగి ప్రభా మా హృదయము, మా అంతరంగాన్ని నాయన మేము జాగ్రత్తగా ప్రభా భద్రపరచుకోవడానికి, పాపానికి, శోధనలకు మేము చోటివ్వకుండా మాకు సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ యందు భయభక్తులు కలిగిన వారు అనేక మందిని నీ వైపుకు త్రిప్పుతారు అనే మాట మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నా ప్రియ సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతమంది నాయన ఇప్పటి వరకు నేను ఉపయోగపడలేకపోయాను దేవుని రాజ్యానికి, కానీ ఇప్పటి నుండైనా ఉపయోగపడాలి అనే ఆశ కలిగి ఉన్నారు. వారిని ప్రత్యేకంగా యజమానుడా నీ చేతిలోకి తీసుకో అయ్యా. నీ చేతిలో పాత్రలుగా వాడుకో ప్రభా. మా కుటుంబాన్ని నీలో కట్టుకోవడానికి, ఇంకా మా చుట్టూ ఉన్న వారికి నాయన నీ గూర్చి చెప్పడానికి, నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, నీ యొక్క సువార్తను ప్రకటించడానికి మా నోటిని మీరే నింపుమని కోరుతున్నా. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు అని సర్వాంగ కవచంలో మేము చదువుతున్నాం ప్రభా. అట్టి సిద్ధ మనసు మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ సమయంలో ఎంతోమంది స్త్రీలు నాయన బలహీనులుగా ఆయా రకాలైన వ్యాధులతో, అనారోగ్యాలతో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో వారిని స్వస్థపరచండి నాయన. ముట్టండి నాయన. శిరస్సు నుంచి పాదం వరకు ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని మీరు దూరం చేయమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. సహాయం చేయండి. నీ కృపను, నీ కనికరమును వారి పట్ల చూపించమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. మీరే మేలు చేయమని నీ సన్నిధిలో నాయన మనవి చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది మానసికంగా కృంగిపోయి నాయన సూసైడల్ థాట్స్తో స్ట్రగుల్ అవుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆత్మహత్య పాపమని మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. జీవితంలో ఎంత నిరాశ వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా నీ వైపు చూస్తూ, నీ మీద ఆధారపడుతూ పోరాడాలి తప్ప మా జీవితాన్ని ముగించుకోవడము నాయన నీ చిత్తం కాదని స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు.
ఎంతమంది సహోదరులు అయితే ఆత్మహత్య తలంపులతో ఈ సమయంలో ఉన్నారు, ఆ తలంపుల నుండి, ఆలోచనల నుండి విరమించుకోవడానికి సహాయం చేయి. ఆలోచనలకు నన్ను చెక్ పెట్టడానికి ప్రభా మంచి ఆలోచనలు, శ్రేష్టమైన ఆలోచనలు, ఉపయోగకరమైన ఆలోచనలు, దీవెనకరమైన ఆలోచనలు వారికి దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కృప చూపించండి. అలాగే నాయన, మరి ఎంతమంది అయితే ప్రభా వారి కుటుంబాలలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా, వేదన చెందుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. తమ బిడ్డల మార్పు కొరకు, భర్త మార్పు కొరకు, తల్లిదండ్రుల మార్పు కొరకు, తోబుట్టుల యొక్క మార్పు కొరకు, రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు అని మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. జ్ఞానము కలిగిన స్త్రీలుగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దుమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. ఏ సంఘాలలో మేమున్నామో, ఏ కుటుంబాలలో మేమున్నామో నాయన, ఆ సంఘాలకు, ఆ కుటుంబాలకు, ఆ ప్రాంతాలకు నాయన మరి మేము దీవెనకరంగా ఉంటున్నట్లుగా తండ్రి మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతమంది శోధనలో ఉన్నారో, అపవాది చేత తీవ్రముగా శోధించబడుతున్నారు ప్రభా. శోధనను జయించే శక్తి ఇచ్చే దేవుడు, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా నాయనా నీవు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశావు ప్రభా. నీ బిడ్డల పక్షంగా మీరే కార్యం చేయండి. ఎంతమంది కోర్టు కేసులతో ఉన్నారో ప్రభా, అన్యాయము నాయన వారి జీవితాల్లో అనుభవిస్తున్నారో ప్రభా, వారి విషయంలో మీరే సహాయం చేయండి. జాబ్స్ కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు, వారి పక్షంగా అద్భుతమైన ద్వారాలు మీరు తెరవండి అయ్యా. ఎంతోమంది నాయన మరి ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో మేలు చేయండి. వివాహాల కొరకు కనిపెడుతున్న వారి జీవితంలో సాటి అయిన సహాయాలను మీరు అనుగ్రహించండి. ఎంతమంది అయితే నాయన మరి గర్భఫలము కొరకు కనిపెడుతున్నారో, గర్భఫలం మీరు ఇచ్చే బహుమానమని మీ వాక్యంలో ఉంది, వాగ్దానం నెరవేర్చి కార్యం జరిగించండి. మరొకసారి ప్రభా, ఇంతవరకు మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, నీ సన్నిధి మాకు తోడుగుంచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించు. చిన్న బిడ్డలు ఎంతమంది బలహీనలుగా ఉన్నారు, జ్వరాలతో అనేక మంది బాధపడుతున్నారు, డెంగీ ఫీవర్స్తో ఎంతమంది ఉన్నారు ప్రభా, వైరల్ ఫీవర్స్తో ఎంతమంది బాధపడుతున్నారు, వారందరినీ ముట్టండి నాయన, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యమును, క్షేమమును దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీ నామమునికి చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.